నువ్వు ఒక స్టూడెంట్ అయితే ఇది విను, నీకోసమే చెప్తున్నా. వెళ్ళి ఒకసారి వెంటనే అద్దంలో ముఖం చూసుకోనరా. నీ కళ్ళలోకి చూడు, నువ్వు అడుగు, అసలు నిజంగా నేను కష్టపడుతున్నానా లేదా టైం పాస్ చేస్తూ కాలం గడుపుతున్నానా అనేది ఒకసారి మిమ్మల్ని మీరు అడగండి. నీ మైండ్ లో ఉండే ఫ్యాంక్స్ ఏంటో తెలుసా? పాఠాలు చదవాలనిపించడం లేదు, ఫోన్ కావాలనిపిస్తుంది, నిద్ర వస్తుంది, ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, తర్వాత చదువుతా, ఇలా అనుకుంటూ ఉంటావు. సో ఇలాగే రోజులు పోతాయి, వారాలు గడుస్తాయి, అండ్ ఒక రోజు ఎగ్జామ్స్ ఒక రిజల్ట్స్ కూడా వస్తాయి. ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే నీ మార్క్స్ చూస్తే నీకు నువ్వే గట్టిగా చెంపదెబ్బలు కొట్టుకోవాలనిపించేలా ఉంటుంది. ఆ ఫలితాలు చూసి నీ నాన్న తల వంచుకుంటారు. ఆ ఫలితాలు చూసి నీ అమ్మ కన్నీటి మాటలు కూడా సరిగ్గా మాట్లాడలేక కుమిలిపోతారు. ఇదేనా నీకు కావాల్సింది? ఇది చూడడానికేనా నీ జీవితం ఉన్నది? పడుకునే ముందు అనుకుంటూ ఉంటావు రేపటి నుంచి మార్నింగ్ బేగా లెగాలి, చదువుకోవాలి అని. బట్ నువ్వు అనుకున్న టైంకి మోగుతున్న అల్లారం ని కూడా ఆపేసి గురక పెట్టుకొని పడుకుంటావు. ఎందుకంటే నీకు అనిపిస్తుంది ఏంటంటే నా దగ్గర ఇంకా చాలా టైం ఉందని. బట్ టైం నెవర్ వెయిట్స్ ఫర్ ఎనీవన్. ఎవరి కోసం ఈ టైం అనేది ఆగదు, గుర్తు పెట్టుకోండి. నువ్వు ఒప్పుకోలేని నిజమేంటో తెలుసా? వైల్ యు స్లీప్ ద వరల్డ్ రన్స్. నువ్వు గురక పెట్టి పడుకునే టైంలో ప్రపంచంలో చాలా మంది సక్సెస్ అవ్వాలనుకుని వాళ్ళు పరుగులు తీస్తున్నారు వాళ్ళ డ్రీమ్స్ కోసం. నీలా ఎన్నో లక్షల స్టూడెంట్స్ ఉన్నారు ఈ దేశంలో, కానీ వాళ్ళు ఇప్పటి వరకు జరిగింది వదిలేసి ఎప్పటి నుంచైనా బాగుపడదామని పుస్తకం తీస్తున్నారు. బట్ నువ్వు మాత్రం ఇంకా రేపటి నుంచి స్టార్ట్ చేస్తా అనుకుంటూ ఉంటున్నావు. డ్రీమ్స్ కోసం ఎఫర్ట్స్ పెట్టాలి, గోల్స్ పొందాలంటే సాక్రిఫైసెస్ చేయాలి. నీ అనవసరమైన టైం పాస్ పనులే నిన్ను నీ గోల్ కి మధ్య అడ్డంగా ఉన్న పెద్ద గోడ లాంటిది. ఎవరైతే రోజు చదువుతారో అలాంటి వాళ్ళు ఎగ్జామ్ రిజల్ట్స్ టైంలో నవ్వుతారు, కానీ ప్రతిరోజు నిద్రపోతున్నవాడు అదే రిజల్ట్స్ రోజున ఏడుస్తాడు, బాధపడతాడు, రిగ్రెట్ ఫీల్ అవుతాడు. గైస్, ఇప్పటికీ కోల్పోయింది ఏం లేదు. స్టిల్ యూ హ్యావ్ టైం. జస్ట్ బుక్స్ ని ఓపెన్ చెయ్యు. ఒకసారి నీకు నీ మీద నమ్మకం పెంచుకో. ఒకసారి నీలో నుండే ఫైర్ ని వెలిగించు. నువ్వు మారుతావు, నువ్వు డెవలప్ అవుతావు. ఈ కాన్ఫిడెన్స్ మీ మీద నాకుంది. మరి నీకుందా? ఉంటే కమెంట్ చేయండి ఫైర్ అని. నీ డ్రీమ్స్ నిన్ను పిలుస్తున్నాయి. ఆర్ యు లిజనింగ్? వినపడుతుందా నీకు అసలు? ప్రతిసారి నువ్వు చదువు నుండి దూరంగా పారిపోతే నీ డ్రీమ్స్ ని వేరొకరు సాధించేసుకుంటారు కదా. ఈ చిన్న లాజిక్ నీకు అర్థం కావట్లేదా? ఆడెవడో కాదు సాధించుకునేది, నీకన్నా తక్కువ టాలెంట్ ఉన్నవాడు, బట్ చాలా హార్డ్ వర్కింగ్ నీకన్నా. అదే నీకు వేరే వాళ్ళకి ఉన్న డిఫరెన్స్. మన అందరి దగ్గర సేమ్ 24 అవర్సే ఉంటాయి గైస్. ఫరక్ ఏంటంటే వేరే వాళ్ళు ప్రతి సెకండ్ ను వాడుతున్నారు, మరి నువ్వు ప్రతి సెకండ్ ను వదులుతున్నావు, ఉపయోగించుకోవట్లే. నీలో గనక ఫైర్ ఉంటే, ప్యాషన్ ఉంటే లేవు. ఇప్పుడైనా బద్ధకంతో మత్తు ఇరుస్తుంది చాలు. ఇంకా నువ్వు చిన్నప్పటి నుండి ఎన్నిసార్లు పడిపోయి ఉంటావు, కానీ నువ్వు లేచావుగా, కోలుకున్నావుగా, నడుస్తున్నావుగా. మరి ఇప్పుడు ఎందుకు గివ్ అప్ చేయాలనుకుంటున్నావు? నీలో తెలియకుండానే ఉండే సూపర్ పవర్స్ ఏంటో తెలుసా? ధైర్యం, తెలివి, పట్టుదల. పేరెంట్స్ నిన్ను గుడ్డిగా నమ్ముతున్నారు నువ్వేదో పీకుతావని. వాళ్ళ కళ్ళలోకి ఒకసారి చూడు. అంతకన్నా బెస్ట్ మోటివేషన్ అవసరం లేదు, దొరకదు కూడా. ఏమంటారు? యాక్చువల్లీ పేరెంట్స్ కనెక్టెడ్ డ్రీమ్స్ విత్ యువర్ ఫ్యూచర్. వాళ్ళ కళల్ని మీ ఫ్యూచర్ తో లింక్ చేసి ఉంచారు. నువ్వేం చేస్తున్నావు? మొబైల్ ఓపెన్ చేసి రీల్స్ లో అల్లా అమ్మాయి అలా డాన్స్ వేస్తుంది, అల్లా అబ్బాయి లైఫ్ స్టైల్ చూడు ఎంత కేకలాగా ఉంది అని కాలక్షేపం చేస్తున్నావు. ఈ కాలంలో దేశానికి కావాల్సింది ఒక ఫోకస్ అండ్ అటెన్షన్ ఉన్న స్టూడెంట్. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఒకే ఒక సొల్యూషన్ ఏంటో తెలుసా? జస్ట్ యాక్సెప్ట్ దట్. ఎస్, ఐ విల్ చేంజ్ మై లైఫ్. అంతే. ఇలా ఒప్పుకో. నో మోర్ చాయిసెస్. పడుకునే ముందు అండ్ పడుకొని లేచాక ఇలా అనుకో, నేను ఓటమికి భయపడను అండ్ పారిపోను కూడా. అండ్ నేను లేజీనెస్ తో ఫైట్ చేస్తా, ఫియర్ తో ఫైట్ చేస్తా, డిస్ట్రాక్షన్ తో ఫైట్ చేస్తా అనుకోండి. ఆస్క్ యువర్ సెల్ఫ్, డూ యూ లవ్ యువర్ డ్రీమ్స్? సక్సెస్ అవ్వాలి గొప్పగా, బట్ ముందు చిన్న గెలుపులు సాధించాలి. అంటే గొప్పగా సక్సెస్ అవ్వాలని మీ మైండ్ లో ఉంటే ముందు చిన్న చిన్న విజయాల్ని సాధించండి. ఒకేసారి మొత్తం పొందాలి అనుకుంటే జరగదు. సో అందుకే స్లోగా నిచ్చెనెక్కాలన్నమాట. ఒక మంచి లైన్ ఉంది ఇంగ్లీష్ లో, దిస్ లైఫ్ బిలాంగ్స్ టు దోస్ హూ ఆర్ హంగ్రీ ఫర్ సక్సెస్. సో అందుకే వేకప్ దట్ ఫైర్ ఇన్సైడ్ యూ. ఓసారి లేచి నువ్వు తలుచుకొని చూడు, నువ్వు సక్సెస్ అవ్వగలవు. ఒకసారి నువ్వు తలుచుకుంటే సక్సెస్ అవ్వగలవా లేవా అనేది నీకే తెలుస్తుంది. నువ్వు సక్సెస్ అవ్వగలవా లేదా అనేది చూపించి ప్రపంచానికి. ఇదే నీ టైం. దిస్ ఈజ్ యువర్ మూమెంట్. గైస్, షాకులు మాత్రం చెప్పొద్దు. ఎటువంటి ఆలస్యం ఇంకొద్దు. నో మోర్ ఎక్స్క్యూజెస్, నో మోర్ డిలే. ఇప్పుడు ఇంకా నీ కోరుకున్నవన్నీ గెలుచుకోవాల్సిన సమయం. ఒకవేళ ఇలా చేయకపోతే అన్ని కోల్పోతావు. డిసైడ్ చేసుకోవాలి నువ్వే ఇప్పుడు నీకేం కావాలో అనేది. గైస్, యాక్చువల్లీ నేను ఒప్పుకుంటా స్టడీయింగ్ ఈజ్ హార్డ్ అని, కానీ డాక్టర్, ఐఏఎస్, ఇంజనీర్ అవ్వాలంటే కష్టమే. ఆ సంగతి అందరికీ తెలిసిందే. కానీ వాళ్ళు గివ్ అప్ చేయట్లేదు కదా, చాలా సాక్రిఫైసెస్ చేశారు కాబట్టి ఇవాళ వాళ్ళ డ్రీమ్ అచీవ్ చేయగలిగారు. ప్రయత్నం అయితే ఆపలేదు. సో ఆ కసి ఉంటుంది గెలిచే వాళ్ళలోని. అండ్ అదే నార్మల్ వాళ్ళకి అండ్ సక్సెస్ అయిన వాళ్ళకి ఉన్న పెద్ద డిఫరెన్స్ ఇది. మేబీ నీ ఫ్రెండ్స్ నవ్వచ్చు, నేను ఇంకా చదువుకుంటా బ్రో రేపటి నుంచి అని అంటే. కానీ రేపు ఏదైనా పెద్ద ఆఫీసర్ పొజిషన్ లోకి నువ్వు వెళ్తే
అప్పుడు అదే ఫ్రెండ్స్ ఏమంటారో తెలుసా, పలానా ఆఫీసర్ నా ఫ్రెండ్ రా అని గర్వంగా ఫీల్ అవుతారు, 10 మందికి చెప్పుకుంటారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, తినగానే అలా పక్కన పడుకుని పోదాం అనే మైండ్ సెట్ ఉంటే, స్లీప్ వేస్తే అది నీ జీవితాన్ని తినేస్తుంది గానీ బాగుపరచదు. ఎంతకాలం సాకులు చెప్తుంటావు, ఎలా మొదలు పెట్టాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి అని. ఇంతలో ఇంకొక వ్యక్తి ఆల్రెడీ నీ డ్రీమ్స్ ని జీవించడానికి మొదలు పెట్టి ఉంటాడు కదా. డోంట్ థింక్, జస్ట్ యాక్ట్. పెన్ తీయు, బుక్ లో రాయు, తీసుకో డెసిషన్స్ ఓన్ గా, అంతే. ఐ విల్ నాట్ స్టాప్, ఐ విల్ నాట్ క్విట్ అనుకుంటూ ఉండు. గివ్ అప్ చేద్దాం అనిపించినప్పుడల్లా. నువ్వు లేట్ గా పడుకొని లేట్ గా లేస్తుంటే ఇంకోవైపు వేరొకడు తెల్లవారికే 4 కి లేచి చదువుతున్నాడు. నువ్వు ఫోన్ లో రీల్స్ స్క్రోల్ చేస్తుంటే వేరే వాళ్ళు బుక్స్ ఓపెన్ చేసి చాప్టర్స్ రివైజ్ చేస్తున్నారు. నువ్వు సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తుంటే వేరే వాళ్ళు పాత ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ ని సాల్వ్ చేస్తున్నారు. అందుకే రిజల్ట్ డే లో నువ్వే ఏడుస్తావు, వాడు నవ్వుతాడు. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకో ఏం కావాలో, రిగ్రెట్ ఆర్ స్మైల్. అతి పెద్ద పెయిన్ఫుల్ విషయం ఏంటో తెలుసా, ఫెయిల్ అవ్వడం కాదు, నీ 100% ఎఫర్ట్స్ ఇవ్వకుండా గివ్ అప్ చేయడమే అతి పెద్ద పెయిన్. ఇవాళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక ప్రామిస్ చేయండి, నో మోర్ వేస్టింగ్ టైం, ఓన్లీ ఫైర్, ఓన్లీ డిసిప్లిన్, ఓన్లీ అబ్సెషన్. ప్రామిస్ చేయాలనుకుంటే ప్రామిస్ అని కమెంట్ చేయడం మర్చిపోద్దు. గైస్, యు ఆర్ బోర్న్ ఫర్ సంథింగ్ బిగ్. సక్సెస్ కమ్స్ ఫ్రమ్ స్మాల్ విన్స్. స్టార్ట్ నౌ, ఫైట్ నౌ. ఒకవేళ ఇవాళ నిన్ను నువ్వు మార్చుకోకపోతే నీ రేపు అనే రోజు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతావు, అయ్యో ఇలా చేయాల్సింది, అలా చేసి ఉండాల్సింది అని. బట్ ఇఫ్ యూ చేంజ్ టుడే, యువర్ పాస్ట్ విల్ సెల్యూట్ యూ. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. అండ్ మీ వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.